ఎదుటా నీవే ఎదలో నీవే ఎదుటా నీవే ఎదలో నీవే నువ్వే కదా నా తొలి కిరణం నీ వైపే నడిపే నా హృదయం నువ్వే కదా నా తొలి కిరణం నీ వైపే నడిపే నా హృదయం ఎదుటా నీవే ఎదలో Yeah, actually, you have to meet that plan. Hey! ఎల్లుండి మీటింగ్ మొత్తం పెట్టేద్దాము. I have to plan that meeting. సాగు పెళ్లి ఫిక్స్ అయిందిరా. ఏం మాట్లాడవేంట్రా? 4 yearsగా లవ్ చేసుకుంటున్నారు. చూసుకోవడం నవ్వుకోవడం తప్పితే ఒక్కసారైనా మాట్లాడుకోరా? లవ్ చేస్తే ఎక్స్ప్రెస్ చేయాలరా. ఎక్స్ప్రెస్ చేసే దమ్ము లేకపోతే లవ్వే చేయకూడదు. లవ్కి మాట్లాడలేవురా, దానికి అసలు భాష లేదు. చావు ఎప్పుడు వస్తుందో ఎవరు తెలియదురా, కానీ అది వచ్చి కొన్ని క్షణాల ముందు అర్థమైపోద్ది మన టైం అయిపోయిందని. లవ్ కూడా అంతేరా. అయినా నేను ప్రపోజ్ చేయలేదని ఎవరు చెప్పాడురా? సహాన్ చూసినప్పుడే చెప్పా, I am ready to die for you అని. టూ డేస్లో మన పెళ్ళి. క్యాజువల్గా చూద్దామని వచ్చా, కానీ ఇలా కన్నీళ్ళతో చూస్తాం అనుకోలేదు. పెళ్ళి అనగానే అమ్మాయిలు ఎగిరి గంతేస్తారు, నువ్వేంటిలా? పెళ్ళనగానే ఆనందపడే అమ్మాయిలు పెళ్ళయ్యాక కూడా అంతే ఆనందంగా ఉంటున్నారా? ఐ థింక్ యూ హ్యాడ్ అ లవ్ స్టోరీ. యూ నో వాట్ సహా, నాకు ఓ లవ్ స్టోరీ ఉంది, బట్ ఫెయిల్. లవ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు కార్తీక్. ఫెయిల్ అయితే అది లవ్వే కాదు. లవ్ ఇట్స్ ఎటర్నల్. ఇండియన్ కల్చర్ ప్రకారం పెళ్ళికి మినిమం ఏజ్ 20. అన్నేళ్ళు ఆగలేక, ఫీలింగ్స్ ఆపుకోలేక, కనిపించని ప్లెజర్ కోసం ఓ అమ్మాయి అబ్బాయిలో, ఓ అబ్బాయి అమ్మాయిలో వెతుక్కునే ఫీలింగ్సే లవ్. అంతకుమించి ప్రేమే లేదు. అసలు లవ్ అంటేనే ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవడం. ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక చేసే లవ్ అసలు లవ్వే కాదు. ఓకే ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ లవ్ స్టోరీ నాతో షేర్ చేసుకోవచ్చుగా? ఆటో పడిపోయా నే పడిపోయా నీ మాయలోనే పడిపోయా
పడిపోయా నే పడిపోయా తొలి చూపుకే పడిపోయా బ్రో రెజ్యూమ్ ఇదేనా బ్రో? హే ఏమైంది బ్రో? ఇండియాలో పుట్టాను కదా, ఇవన్నీ మామూలే. ఇక్కడ డిజర్వ్ పర్సన్కి జాబ్ ఉండదు, రిజర్వ్ పర్సన్ మాత్రమే ఉంటుంది. అందుకే ఈ సర్టిఫికెట్లు చెత్త బుట్టలోకి, ఈ చెత్త మా పట్టులోకి. బ్రో ఇల్లంతా క్లీన్ చేసి డస్ట్బిన్లో ఎందుకు పడేస్తుంది తెలుసా? అది ఇంట్లో ఉంటే అందరికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ప్రాబ్లమ్స్ కూడా అంతే బ్రో. వాటిని తీసి డస్ట్బిన్లో వేయాలి, కానీ వెయిట్ ఎక్కువ ఉందని మనసులో పెట్టుకోకూడదు. అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలోనే కాదు బ్రో, చాలా దేశాల్లో ఉంది. అయినా ఎంతకాలం ఒకటి కింద పని చేస్తావు? యూ హ్యావ్ టు ఓన్ యువర్ సెల్ఫ్. అప్పుడే 10th ఫెయిల్ క్రికెటర్లు, పేపర్ బాయ్ ప్రెసిడెంట్లు వస్తారు. ఇలా మీరు ఫెయిల్ అయిన సూసైడ్ చేసుకోవడం, జాబ్ రాలేదని స్ట్రెస్లోకి వెళ్ళడం చేస్తే ఇండియా ఎప్పటికీ ఇలానే ఉంటుంది బ్రో. థింక్ ఓవర్ ఇట్. ఏం తీసుకుంటావు? ఎంత? 50 రూపీస్. ఏమైంది సార్? సరిపోందా? లేదు సార్. ఈ లవ్ అవి మన ఒంటికి పడవురా. అమ్మాయిలు బాగా ముదిరిపోయారు. లవ్ అంటే ఏంట్రా? లవ్ అంటే లవే. నీకు మదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ ఏంటో తెలుసా? తెలుసు. అది ఓ రకమైన లవ్వే. ఓ రకంగా కాదు, ప్రేమ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది, ఒకేలా ఉంటుంది. అమ్మాయి అమ్మ అని తేడా ఉండదు. అబ్బా నిజమా? రే దిస్ ఇస్ టూ మచ్. ఆ అమ్మాయి పేరు మీ అమ్మ పేరే. పేరు చూసే లవ్ చేసావా? కానీ ఎవరు అబ్బాయితో వెళ్ళింది కదరా. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఏమో? తన కళ్ళ ముందు ఎంతమంది అబ్బాయిలున్నా తన కళలోనే ఒక్కనే ఉంటారా? ఏంటే వాడి గురించి ఆలోచిస్తున్నావా? ఎవరి గురించి? అదే ఫాలో చేస్తున్నాడు కదా. ఫాలో చేయట్లేదు, లవ్ చేస్తున్నాడు. నీకెలా తెలుసు? తనే చెప్పాడు. ఎప్పుడు ఎక్కడా?
ఫస్ట్ టైం చూసినప్పుడు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అనేది ఒట్టి ఫేక్ సామెతే. బిడ్డ ఆకలి తల్లికి కాక ఇంకెవరికి తెలుస్తుంది? ప్రేమ కూడా అంతేనే. అది నిజంగా ప్రేమ అయితే చెప్పనక్కర్లేదు, తెలిసిపోతుంది అంతే. అంటే ఒకసారి కూడా ప్రపోజ్ చేసుకోలేదా? ఐ లవ్ యూ అంటే ఐఎమ్ రెడీ టు డై ఫర్ యూ అని అర్థం. అది వాడెప్పుడు అర్థమయ్యేలా చేశాడు. ఓకే, ఇప్పుడు తను ఎక్కడున్నాడు? వాడెక్కడున్నా నాకు దగ్గరగానే ఉంటాడు. ఎంత దగ్గరగా ఉన్నా దూరంగానే కనిపిస్తాడు. ఓకే, మన పెళ్ళైన తర్వాత కూడా అతనే ప్రేమిస్తావా? నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కార్తీక్. నేను చేసుకోబోయేది సెకండ్ మ్యారేజ్. ఇండియాలో సెకండ్ మ్యారేజ్ ఇస్ క్రైమ్. నేను ఆ తప్పు చేయను. వాట్? నీకు పెళ్ళైపోయిందా? అందరి ముందు తాళి కట్టలేదు, కాలికి మెట్ట తొడగలేదు. మరి పెళ్ళెలా అయినట్టు? లవ్ చేసుకున్నాం కదా, పెళ్లి చేసుకున్నట్టే. పెళ్లి పంచభూతాల సాక్షిగా జరగాలంటారు. అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేనట్టేగా. పెళ్లిలో ప్రేమ ఉండకపోవచ్చు కార్తీక్, కానీ ప్రేమలో పెళ్లి ఉంటుంది. మాది మీరు అనుకునే టైప్ పెళ్లి కాదు, అదో రకం. ఓకే దెన్ లెట్స్ సీ, మీ ప్రేమ గొప్పదో మన పెళ్లి గొప్పదో. పెళ్లిలో కలుద్దాం. బాయ్. క్షణములే యుగములై గడిచెనే నీ వలన, హృదయమే ప్రతి క్షణం పిలిచెనే నీ కొరకై. నీ కోసం వేచి ఉన్నా, నీ పిలుపే కోరుకున్నా, బదిలీ అవి ప్రేమ ఇకనైనా. ప్రేమించడం అంటే ఒకే గదిలో ఉండడం కాదు సహస్ర. ఎంత దూరంలో ఉన్నా దగ్గరగా ఫీల్ అవడం, ఎంతమందిలో ఉన్నా ఒంటరైపోవడం. అంటే వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోమంటావా? నువ్వు వస్తావని ఎదురు చూడడం ఆశ, నువ్వు రావని తెలిసిన ఎదురు చూడడమే ప్రేమ. ఇప్పుడు నన్నేం చేయమంటావు సిద్ధు? నేను చెప్పనా? రే కార్తీక్, నువ్వేంటి ఇక్కడ? ఈజ్ మై వుడ్ బి. సారీరా సిద్ధు, నువ్వు ప్రేమించింది ఏమన్నా నాకు తెలుసు, కానీ ఏం చేస్తాం? నవ్ ఇట్స్ టూ లేట్. మహా అయితే చీటింగ్ అనుకుంటున్నారా కార్తీక్? ఫ్రెండ్కి ద్రోహం చేయడం అంటే నీ చేతులతో నువ్వే ఆడి పేక్ పీసుకు చంపడం. స్టాప్ ఇట్ రా సిద్ధు. నువ్వు చెప్పే ఎథిక్స్ మొరల్స్ అన్ని మూవీలో బాగుంటాయి, రియల్ లైఫ్లో కాదు. ఇక్కడ ఎవరి స్వార్థం ఆడది, ఎవరి లైఫ్ ఆడది. అయినా నేను ఇక్కడికి వచ్చింది మీతో ఆర్గ్యూ చేయడానికి కాదు, సహాన్ నాతో తీసుకెళ్ళడానికి. నౌ షీఈ్ మైన్. తీసుకో. మహా అయితే నా మెల్ల తాళి కట్టగలవు కార్తీక్, కానీ నేను ఎప్పటికీ నీ దాన్ని కాలేను. బికాస్ ఐఎమ్ సహస్ర, వైఫ్ ఆఫ్ సిద్ధు. సరే, మీరంతలా ఫిక్స్ అయ్యారు కాబట్టి ఐ విల్ గివ్ యూ ఎ ఛాన్స్. కిల్ యువర్ సెల్ఫ్. నువ్వే అన్నావు కదరా, నీది ట్రూ లవ్ అయితే ప్రకృతి కలుపుతుందని. తనలో కలుపుకునైనా సరే ఇప్పుడు నీ లవ్ ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. కమాన్.
ఏంట్రా షాక్ అయ్యారా? అందులో బుల్లెట్స్ లేవురా. ఒకరి మీద ఒకరికి చచ్చేంత ప్రేమ పెట్టుకుని ఎందుకురా దూరం అవుతారు? ఒకటి మాత్రం నిజం రా సిద్ధు, మీ ప్రేమ అంత స్వచ్ఛమైనదన్నా మీ ఫీలింగ్స్ మీ పేరెంట్స్కి అర్థం అవ్వాలంటే ఎక్స్ప్రెస్ చేయాలి. మీకెలాగూ చెప్పే ధైర్యం లేదనుకో, అందుకే ఇలా ప్లాన్ చేశాను. థ్యాంక్స్ రా. రే ఫ్రెండ్ అని రా, ఛాన్స్ వస్తే ప్రాణాలు ఇస్తాం కానీ ప్రాబ్లం ఎందుకు క్రియేట్ చేస్తారా? ఎక్కడికి రా? మీరు ఓకేరా? అక్కడ కళ్యాణ మండపంలో మేనేజ్ చేయాలిగా. క్షణములే యుగములై గడిచెనే నీ వలన, హృదయమే ప్రతి క్షణం పిలిచెనే నీ కొరకై. నీ కోసం వేచి ఉన్నా, నీ పిలుపే కోరుకున్నా, బదులే